వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భాగంగా రుద్రవరం గ్రామంలోని రాముల దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని ప్రజలు అయోధ్యలోని రామ మందిరంలో బలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రుద్రవరం గ్రామంలోని వివిధ కాలనీల్లో వెలిసినటువంటి శ్రీరామచంద్రుడు దేవాలయంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోలవేటి వెంకటశెట్టి మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల స్వప్నం నేటితో సాకారం కానున్నదని ఆయన అన్నారు. అంతేకాకుండా అయోధ్య రామ జన్మభూమిలో చారిత్రక కట్టడం ఆవిష్కృతం కానుందని, కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం బలరాముడు కొలువుదీరబోతున్నాడు. బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రుద్రవరం గ్రామంలోని వెలిసినటువంటి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పట్టాభి సీతారామచంద్రుల భరత శత్రుఘ్నుల దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించామన్నారు. దేవాలయమునకు వచ్చినటువంటి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. అంతేకాకుండా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చోలవేటి వెంకటశెట్టి, నల్లగట్ల సత్యం, నల్లగట్ల వెంకట నర్సయ్య, నల్లగట్ల వెంకటేశ్వరులు, రిటైర్డ్ టీచర్ తల్లం కృష్ణమూర్తి, లింగం వెంకట సత్యనారాయణ బాబు, పెరుమల్ల నరసింహ, పి సురేంద్ర, ఈపూరి వెంకట్, ఎన్ మహేష్, కూరగాయల వెంకటేశ్వరులు, పోల్దాస్ కొండయ్య, పోల్దాస్ వెంకట సుబ్బయ్య, మొల్కా ప్రసాద్, గొంతి శ్రీనివాసులు ఆలియాస్ బండల సీను, గండికోట గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు విశేషమైనటువంటి రోజు మన అయోధ్యలో శ్రీ రాముల వారి ప్రతిష్ట ఘనంగా చేస్తున్నారు. వారి సందర్భంగా ఇక్కడ మనం ఈ సీతారాముల వారికి కళ్యాణం చేసి అభిషేకం చేసి స్వామివారికి పంచామృతాభిషేకం చేసి జనాలకు ఆశీర్వచనలు అందించడం జరిగింది. అన్ని తెల్లే పోసేమో బయట 22/1/2024 తేదీన నంద్యాల జిల్లా రుద్రవరం మండలము రుద్రవరం గ్రామము శ్రీ అయోధ్య బాలరామ ప్రతిష్ట సందర్భంగా రుద్రవరం గ్రామంలో వెలిసిన 150 ఏళ్ల చరిత్ర గల శ్రీ పట్టాభి సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న దేవాలయం నందు ఈరోజు అభిషేకములు, పూజలు, తీర్థప్రసాదములు జరిగినవి.
ఈ దేవాలయం 150 ఏళ్ళ చరిత్ర కలిగినది. ఈ దేవాలయము కీర్తిశేషుడు చోళవేటి వెంకటశెట్టి గారు కట్టించి సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న విగ్రహంలో ప్రతిష్ఠించినారు. చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయములకు ఆ కీర్తిశేషుడు వెంకటశెట్టి గారి వారసత్వము వాళ్ళే జరుపుచున్నారు. ఈరోజు బాలరామ ప్రతిష్ఠ సందర్భంగా దేవాలయంలో తీర్థప్రసాదములు, అభిషేకములు, అన్నదానము జరుగుతున్నది. కనుక రుద్రవరం గ్రామ ప్రజలు, భక్తాదులు అందరూ వచ్చేసి అన్నదానంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.